దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుతున్నాము. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వాక్య భాగము మధ్య నుండి మనం చదువుకున్నప్పుడు, ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచిన గనుక నేను సింహము నోటి నుండి తప్పింపబడితిని. ప్రియ దేవుని బిడ్డలారా, దైవజనుడైన పౌలు గారు సేవ ప్రారంభించిన నాటి నుండి పలు సందర్భాలలో ఎన్నో ప్రతికూలతల్లో నడిపించబడి ఉన్నారు. కొరడాలతో కొట్టబడ్డారు. ఎన్నో ఆపదల మధ్యలో నడిపించబడినట్లుగా మన లేఖనాలు గమనిస్తూ ఉన్నాము. కొన్ని సందర్భాలలో వాడ బద్దలైపోయి బ్రతుకుతామనే నమ్మకం లేకుండా జీవించి ఉన్నారు. అయితే ప్రతి ప్రతికూలతలో కూడా దేవుడు దైవజనుడైన పౌలు గారి కుడి ప్రక్కన నిలిచి బలపరిచాడు కనుక అపవాది చేతికి చిక్కకుండా తప్పించబడి ఉన్నాడు. ఎందుకు దైవజనుడైన పౌలు గారు తప్పించబడ్డారు? సింహం నోటి నుండి, అపవాది నోటి నుండి తప్పించబడ్డారు. దేవుడు ఎందుకు బలపరిచారంటే, ప్రతికూలతలు ఎదురైనా, ఇబ్బందులు ఎదురైనా, హాని కలిగించే అనుభవాలు ఎదురైనా దేవుని విడువక ఎడబాయక ఆయన్నే సేవించాడు కనుక బలపరిచి తప్పించి ఉన్నాడు. ఈ మాటలు వింటున్న నీ బ్రతుకుల్లో కూడా మనుషుల ద్వారా కావచ్చు, అపవాది వలన కావచ్చు, హాని, ప్రతికూలతలు ఇలాంటి అనుభవాలు నీకు ఎదురైనప్పుడు నువ్వు దేవుని విడువక ఎడబాయక ఆయన్నే సేవిస్తూ ఆయన నమ్ముకున్నప్పుడు దేవుణ్ణి కుడి ప్రక్కనే నిలిచి నిన్ను బలపరుస్తారు. అపవాది చేతికి అప్పగింపబడకుండా దేవుడు నిన్ను కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్.